నమస్తే, వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరుగురు పేకాట రాయులను అరెస్ట్ చేసిన పోలీసులు. గిరిజన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి. జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం క్రింద చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత. శ్రీశైలం మల్లన్న ఆలయానికి 33 రోజుల హుండీ ఆదాయం 4,83,22,554 నగదు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు హుండీ లెక్కింపు నిర్వహించారు. అక్క మహాదేవి అలంకార మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 4,83,22,554 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఆదాయాన్ని గత 33 రోజులలో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ హుండీ లెక్కింపులో నగదు తో పాటు 162 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారం, అలానే వెండి 4 కేజీలు 180 గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు యుఎస్ఏ డాలర్లు 144, యుఏఈ దిర్హమ్స్ 90, సౌదీ రియాల్స్ 120, శ్రీలంక రూపీ 95,870, మలేషియా రింగిట్స్ 151, కెనడా డాలర్లు 25, న్యూజిలాండ్ డాలర్లు 30, యూరోలు 30, ఆస్ట్రేలియా డాలర్లు 25 మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ హుండీ లెక్కింపులు లభించాయి. పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగా ఈ హుండీ లెక్కింపులో ఈవో శ్రీనివాసరావు, దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఉన్నారు. మార్కాపురం జిల్లాలో జలజీవన్ మిషన్ పథకం క్రింద చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్లో జిల్లా వాటర్ అండ్ శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయిని అందించడానికి ప్రభుత్వం 2028 డిసెంబర్ నాటికి లక్ష్యంగా నిర్ణయించిందన్నారు. జిల్లాలో జలజీవన్ మిషన్ క్రింద 2,225 పనులు 1,780 కోట్ల రూపాయలతో ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. జలజీవన్ మిషన్ క్రింద హనుమంతు నిపాడు, పుల్లల చెరువు, త్రిపురాంతకం మండలాల్లో 18.2 కోట్ల రూపాయలతో త్రాగునీటి పథకాలను అభివృద్ధి చేయడానికి ప్రతిపాదన ప్రభుత్వాన్ని పంపడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపనున్నట్లు చెప్పారు. జిల్లాలో త్రాగునీటి పథకాల పరిశీలించడానికి టెక్నికల్ సిబ్బందిని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో ఇరిగేషన్ శాఖ ఎస్సీ అబూత్ అలీ, జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ ఈ సురేష్ బాబు, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పద్మావతి ఉన్నారు. మార్కాపురం గిరిజన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి. జిల్లాలో ఉద్యోగాల భర్తీలో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సుల్లా బొజ్జిరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్నంలోని కేఆర్ గ్రాండ్ రెసిడెన్సీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ జిల్లాలో అమలు జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్టీ ప్రజలకు ఉద్యోగాల నియామకాల్లో రిజర్వేషన్లు తప్పకుండా అమలు చేయాలని, అందుకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కొత్త జిల్లా కాబట్టి కొంత సమయం ఇస్తున్నామని, అధికారులు రికార్డులు సవరించుకోవాలన్నారు. జిల్లాలో గిరిజన సంక్షేమం కోసం అవసరమైన నిధులు రాబట్టడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. జిల్లాలో గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు కె లక్ష్మి, సి వెంకటప్ప, కె మల్లేశ్వరరావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి నాయుడు, శ్రీశైలం ఐడీడీఓ పిఓ పివిఎస్ నాయుడు, ఆర్డీఓ ప్రభాకర్, డిఎస్పీ నాగరాజు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం చింతగుంట గ్రామ శివారులో పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి పేకాట ఆడుతున్న 6 మందిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2240 నగదుతో పాటు 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రాబడిన సమాచారం మేరకు ఆకస్మిక దాడి చేసినట్లు గ్రామీణ ఎస్ఐ వేమన తెలియజేశారు. గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు మరియు పేకాట శిబిరాలను నిర్వహిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బడి పిలుస్తోంది కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న ఒక సంజీవని లాంటి నిర్ణయమని మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు, బూరా వెంకటరత్నంలు కొనియాడారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రకటించినట్లు మండల విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు, బూరా వెంకటరత్నంలు తెలిపారు. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులను ప్రకటించినట్లు, జూన్ 12వ తేదీన తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు తెలిపారు. చివరి రోజున ఎడమకల్లులోని పిఎం శ్రీ యూపీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు కాసిం వలీ ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది ర్యాలీ నిర్వహించారు. మండల మొదటి విద్యాశాఖ అధికారి కావడి వెంకటేశ్వర్లు పాల్గొని గ్రామస్తులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. మరోవైపు అలీనగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు పద్మజ ఆధ్వర్యంలో పాఠశాల నుండి గ్రామం వరకు ర్యాలీ నిర్వహించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెండో విద్యాశాఖ అధికారి బూరా వెంకటరత్నం పాల్గొని పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కల్పించారు. అయితే ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, విద్యార్థులు ఉన్నారు. అందుకు నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలకు చివరి పనిదినము. రేపు నుండి అనగా 24/4/2026 నుండి వేసవి సెలవుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జూన్ 12వ తేదీన అన్ని పాఠశాలలు పునః ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ సమయంలో మరి పిల్లల పట్ల, విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. ముఖ్యంగా చిన్నపిల్లలు దగ్గర ఉండే చెరువులు, కుంటలు, బావులు, నదుల వైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వారిని అలా వెళ్లకుండా చూసుకోవాలి. వారి పట్ల నిరంతర పర్యవేక్షణ అవసరమవుతుంది. అంతేకాకుండా ఈ వేసవి సెలవుల్లో పిల్లలు ఇంటి దగ్గర విజ్ఞానదాయకమైన, వినోదదాయకమైన కార్యక్రమాల పట్ల మరి ఆ దృష్టిని ఉంచేటట్లుగా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలా. మరి ఈ వేసవి కాల సమయాన్ని సద్వినియోగపరచాలా. వీరిని మానసికంగా రెడీగా ఉంచి వచ్చే విద్యా సంవత్సరం 2026-27 విద్యా సంవత్సరానికి మానసికంగా సంసిద్ధులు చేయాలని చెప్పేసి నేను కొమరోలు మండలంలోని తల్లిదండ్రుల్ని నేను కోరుచున్నాను. ఈ వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థులు ఎలా పూర్తిగా క్షేమకరంగా ఉండి మరి మానసికంగా రెడీగా ఉండి చేయాలని చెప్పేసి నేను అందరినీ కోరుచున్నాను. కొమరోలు మండలంలోని ప్రైవేటు పాఠశాలలు ఈ వేసవి సెలవుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాల నిర్వహించకూడదు. అలాగే నిర్వహించినట్లయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులే అన్ని రంగాలలో హుషారుగా ఉంటారని, ప్రైవేట్ పాఠశాలలో బట్టి చదువులు ఉంటాయని తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని మండల ప్రాథమిక ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయప్రద కోరారు.
మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిధిలోని చింతలపల్లి మండల ప్రాథమిక ఆదర్శ పాఠశాలలో పాఠశాల విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదర్శ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి జయప్రద, ఉపాధ్యాయులు చంద్రగిరి శ్రీనివాసులు, అనిల్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులుగా స్కూల్ కమిటీ చైర్మన్ సుభాషిని, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సమావేశాన్ని తల్లిదండ్రుల కోసం గురువారం రాత్రి ఏర్పాటు చేయగా భారీగా తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అయితే నాణ్యమైన భోజనం, టెస్ట్ పుస్తకాలు, నోట్ పుస్తకాలు దగ్గర నుంచి బ్యాగులు, పెన్సిళ్లు ఇలా అన్ని కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని, తరగతి గదులలో పిల్లలకు ఫ్యాన్లు, నాణ్యమైన బెంచీలు ఉన్నాయని, ఉపాధ్యాయులందరూ కూడా చక్కగా బోధిస్తున్నారని, ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తే వేలకు ఖర్చుతో పాటు బట్టి చదువులు మాత్రమే ఉంటాయని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అయితే నాటకంతో లవకుశ వేషధారణలో పాట ప్రదర్శన మరియు సినిమా పాటలతో విద్యార్థులు అద్భుత ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో పాఠశాల ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు. జలధార, జలహారతి నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యతని, నీటి సంరక్షణ, భూగర్భ జల పునరుద్ధరణ 100 రోజుల కార్యాచరణతో ప్రభుత్వం ముందడుగు వేస్తుందని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక వైష్ణవి కళ్యాణ మండపంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార, జలహారతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ శ్రీమతి విజయ సునీత పాల్గొన్నారు. నీటి భద్రత, నీటి సంఘాల బాధ్యతపై నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల ప్రభుత్వ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, నీటి సంఘాల అధ్యక్షులతో పాటు జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, చెరువులు, కాలువలు, పూడికతీత, సమీకృత నీటి నిర్వహణ, చెరువులు అనుసంధానం, వర్షపు నీటిని సంరక్షించేందుకు నిర్మాణాలు, పచ్చదనం పెంపొందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని తెలిపారు. అత్యంత వెనుకబడిన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో చెరువులలో నీటిని నిల్వల చేసి ప్రజలకు కరువు లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమం ద్వారా మండలాల్లో జరుగుతున్న పనితీరుపై ప్రతి మండల అధికారులను సమీక్షించారు. సమావేశంలో అధికారులు, నియోజకవర్గ 5 మండల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ వెలుగు తదితర అధికారులు పాల్గొన్నారు. గ్రామీణ స్థానిక స్వపరిపాలనను, ప్రజాస్వామ్య వికేంద్రీకరణను బలపరచడానికి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం పాటిస్తారని మండల పరిషత్ అధ్యక్షురాలు కామూరి అమూల్య తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఘనంగా జరిగింది. మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంపీపీ అమూల్య, ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు, ఉప మండల అభివృద్ధి అధికారి చెన్నారావు, ఉపాధి హామీ ఏపీఓ మహాలక్ష్మి, సచివాలయాల ప్రత్యేక అధికారి ప్రసాద్, మహిళా వివోఏలు, ఉపాధి హామీ ఉద్యోగులు అంబేద్కర్, మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు చల్లారు. అయితే ఎండీఓ రమేష్ బాబు మాట్లాడుతూ 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993 ఏప్రిల్ 24 నుండి అమల్లోకి వచ్చిందని, ఇది పంచాయతీలకు రాజ్యాంగ గుర్తింపునిచ్చిందని, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ 2010 ఏప్రిల్ 24న మొదటి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ప్రకటించారని, గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థ పనిచేస్తుందని సందర్భంగా తెలిపారు. ఈరోజు మన కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఏపీఓ గారికి, ఈవార్డీ గారికి, అన్ని మండల స్టాఫ్కి, పిఓఏలకి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ గ్రామ డెవలప్మెంట్కి పంచాయతీరాజ్ శాఖ ప్రతి మహాత్మా గాంధీ గారు మన దేశానికి పట్టుకొమ్మలు. మనం గ్రామం బాగుంటేనే మన పంచాయతీ మండలం బాగుంటుంది. దానికి ప్రతి అధికారులు సమన్వయంతో ప్రజలు చేస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు మనకి మండలంలో స్వచ్ఛరథం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వచ్ఛరథంలో వేస్ట్ అంటే ప్లాస్టిక్, స్టీలు, ఇనుము, న్యూస్ పేపర్స్, అదేవిధంగా బుక్స్ ఇలాంటివి వేస్ట్ ఉన్నప్పుడు అవి మహిళల దగ్గర తీసుకున్నప్పుడు వాళ్ళకి నిత్యావసర సరుకులకు కూడా అవి పడేయకుండా మంచిగా సద్వినియోగం చేసుకోవాలి మండలంలో ప్రజలందరూ. అదేవిధంగా ఈరోజు మనకి ప్రతిదీ నీటి కుంటలు, సమ్మర్ వచ్చింది కాబట్టి వర్షాలు పడడం లేదు, నీటిని చాలా సమృద్ధిగా వాడుకోవాలి. ఎందుకంటే వేస్ట్ చేయకుండా మనం ఎంత వాడుకుంటే మళ్ళీ నెక్స్ట్ తరానికి కూడా నీళ్ళు వేస్ట్ చేయకుండా మనం వాడుకోవాలి. పరిసరాలు బాగుండాలి. పరిసరాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. మొక్కలు నాటినప్పుడు వాటిని సంరక్షణగా చూసుకొని
అదేవిధంగా ఎక్కడ గ్రామంలో ముందు ఆరోగ్యంగా ప్రజలందరూ ఉండాలంటే ముందు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ వేస్ట్ కానివ్వండి, మురికి కుంటలు, కాలువలు ఇలాంటివి లేకుండా, మలమూత్ర విసర్జన కూడా ఊరి బయటలా లేకుండా ప్రతి ఒక్కరూ టాయిలెట్స్ ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఇది గ్రామం అభివృద్ధి చెందితేనే మనకి పంచాయతీ కానివ్వండి, మండలం కానివ్వండి, అదేవిధంగా జిల్లా, రాష్ట్రం, దేశం కూడా బాగుంటుంది. మన ఆరోగ్యం మన చేతిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గ్రామ స్వరాజ్యం సంపూర్ణంగా తీసుకురావాలంటే ప్రతి పౌరుని అది బాధ్యత. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది, 10th ఇంటర్ పిల్లలు ఎగ్జామ్స్ అయిపోయాయి. పేరెంట్స్లో చిన్న వయసులోనే ఎక్కువ చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నారు. అవన్నీ అరికట్టే బాధ్యత కూడా అధికారులే కాకుండా ప్రతి సామాన్య పౌరుడు కూడా తీసుకోవాలి. ఎందుకంటే చిన్న వయసులో మ్యారేజ్ చేస్తే దానివల్ల వచ్చే వాళ్ళ హెల్త్ కానివ్వండి, దానివల్ల వచ్చే దుష్ప్రభావాలు మనందరికీ తెలుసు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ అవగాహనగా ప్రతికి మాకెందుకు అనుకోకుండా ప్రతి పౌరుని బాధ్యతగా తీసుకొని ఇవన్నీ అరికట్టే విధంగా ప్రజలందరూ చూడాలి. మన గ్రామ స్వరాజ్యం రోజు మహాత్మా గాంధీ కలలను నెరవేర్చే బాధ్యత మన స్వాతంత్ర సమరయోధులని వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మనందరం పౌరులు మనం మంచిగా చేయాలని మన మండలాన్ని ప్రజలందరినీ కోరుకుంటూ అవకాశం ఇక్కడ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే. ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. పెరిగిన పగటి ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా ఉండటం కోసం ప్రతి శుక్రవారం ప్రార్థనల కోసం మసీదుకు వచ్చే ముస్లిం సోదరులందరికీ చల్లటి మజ్జిగను పంపిణీ చేస్తున్నట్లు కొమరోలుకు చెందిన సయ్యద్ దీనా వలీ మరియు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలుకు చెందిన సయ్యద్ దీనా వలీ మరియు వారి కుటుంబ సభ్యులు శుక్రవారం నమాజ్ కోసం మసీదుకు వచ్చే ముస్లిం సోదరుల ఆరోగ్య రక్షణకు అద్భుతమైన సేవా కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టారు. నేటి నుండి జూన్ 19వ తేదీ వరకు ప్రతి శుక్రవారం కొమరోలులోని జామా మసీదు మరియు చిన్న మసీదు వద్ద సమాజకు వచ్చే ముస్లింలందరికీ చల్లటి మజ్జిగ పంపిణీ చేపట్టారు. ఎండాకాలం కావడం, ఎండలు విపరీతంగా పెరిగి 41 డిగ్రీలు దాటుతున్న నేపథ్యంలో ఇళ్ల నుండి శుక్రవారం ఎండకు మసీదుకు ప్రార్థనల కోసం వచ్చే వారి ఆరోగ్య క్షేమం కోసం దీనా వలే వారి కుటుంబ సభ్యులు సొంత ఖర్చులతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. మద్యం తాగి వాహనం నడిపితే 10,000 జరిమానా, జైలు శిక్ష తప్పదని మార్కాపురం జిల్లా రాచర్ల ఎస్ఐ కోటేశ్వరరావు వాహనదారులకు హెచ్చరించారు. మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసిన కోటేశ్వరరావు రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్పీ ఆదేశాలతో మిర్రర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. రాచర్ల మండలంలో రోడ్డు ప్రమాదంలో నివారణకు కృషి చేస్తున్నామని, ఇప్పటికే ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకున్నామని ఎస్ఐ వెల్లడించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. రాచర్ల మండల ప్రజలకి పోలీసు వారి హెచ్చరిక. మనకి రీసెంట్గా జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు గౌరవ మార్కాపురం డిఎస్పీ గారి పర్యవేక్షణలో మన రాచర్ల మండలంలో పెద్ద మలుపులు మనకి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా కాన్వెక్స్ మిర్రర్స్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కావున ప్రజలు దానిని గమనించి వాహనములు జాగ్రత్తగా నడపవలసిందిగా పోలీసు వారు హెచ్చరించడం అనేది. అదేవిధంగా మద్యం సేవించి వాహనం నడపడం కూడా చట్టరీత్యా నేరము. ఎవరైతే మద్యం తాగి వాహనం నడుపుతున్నారో వాళ్ళకి 10,000 జరిమానా మరియు జైలు శిక్ష కూడా విధించబడుతుందని పోలీసు వారు హెచ్చరించడమైనది. త్రిపురాంతక మహాపుణ్యక్షేత్రంలో స్వయంభుగా వెలిసిన శ్రీ పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి ఉభయ దేవాలయాలలోని స్వామి అమ్మవారు భక్తులు కోరిన కోరికలు నెరవేర్చి కొంగు బంగారమై విరాజిల్లుతున్న స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు. మార్కాపురం జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతక క్షేత్రంలో శ్రీ పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరి దేవి ఉభయ దేవాలయాలను దర్శించేందుకు సుదూర ప్రాంతాల నుండి భక్తజనులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి
నుంచి స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ముందుగా శ్రీ పార్వతీ త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి మరియు శ్రీమద్ బాల త్రిపుర సుందరిదేవి స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రధాన అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి, ప్రసాద్ శర్మలు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అయితే మంగళ వాయిద్యాలు నడుమ విశేషంగా పూజలను జరిపించారు. మార్కాపురం జిల్లాలో బీజేపీ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. దోర్నాల మండల అధ్యక్ష నియామకం వివాదాస్పదంగా మారింది. దోర్నాల మండలంలో బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సురవరం మల్లేశ్వరి పార్టీ బలోపేతానికి చురుకుగా పనిచేస్తున్నప్పటికీ ఆమెను సంప్రదించకుండా గురువారం కొత్త మండల అధ్యక్షుని నియమించడం వివాదానికి దారితీసింది. బీజేపీ సీనియర్ నాయకులు సురవరం వీరారెడ్డి, బొచ్చు కోటిరెడ్డి, అంబటి అల్లురెడ్డి ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు. అలానే రాష్ట్ర పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, అలానే సంఘటన మంత్రి మధుకర్ గారికి, అలానే కోస్తాంధ్ర జోనల్ ఇన్ఛార్జి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబోతు రమేష్ నాయుడు గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెదదోర్నాల మండల పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సూరవరం మల్లేశ్వరిని నిన్న సాయంత్రం జిల్లా అధ్యక్షులు షగ్గం శ్రీనివాసరావు గారు భారతీయ జనతా పార్టీ కొత్తగా మండల పార్టీ అధ్యక్షుని ఎన్నికని గ్రూపులలో ఇవ్వటం జరిగినది. పార్టీ అధ్యక్షురాలు నేను, మా భార్య దాదాపుగా నేను 2 సార్లు అధ్యక్ష పదవి కొనసాగినాను దోర్నాల మండలానికి. అలానే మా భార్య కూడా 1 సంవత్సరం నుంచి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నాము. పార్టీ కార్యక్రమాల తూచా తప్పకుండా ఎప్పుడు పార్టీ క్రమాలు చేయమన్నా చేసినది పెదదోర్నాల మండలంలో. ఎప్పుడు కూడా పార్టీ డెవలప్ కోసం, పార్టీ కోసం పనిచేసే వ్యక్తులను తప్ప మేము పార్టీని అడ్డ పెట్టుకొని సంపాదించడానికి వచ్చిన వ్యక్తులు మేము కాదు. కానీ జిల్లా అధ్యక్షులు షగ్గం శ్రీనివాసరావు గారు ఈరోజు ఒక మహిళ అని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పుల్లల చెరువు నుంచి మహిళకు, త్రిపురాంతకం నుంచి మహిళకు, దోర్నాల నుంచి మహిళకు కోట కింద 3 మహిళలకు ఇస్తే మనం 33% రిజర్వేషన్ మహిళా కోట కిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను గౌరవించే విధంగా మనం చేస్తుంటే, కానీ ప్రకాశం జిల్లాలో ఇక్కడున్న భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు మరియు ప్రధాన కార్యదర్శులు కలిసి మహిళలను కించపరిచే విధంగా పుల్లల చెరువు నెల క్రితమే మార్చినారు. అలానే దోరణాల ఈరోజు మహిళను కించపరిచే విధంగా పార్టీ నుంచి కొత్త వారికి ఎంపిక చేయడం జరిగినది. కానీ మాకు ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వకుండా, పార్టీ నుంచి అధిష్టానం నుంచి రాకుండా, మా ఆలోచనలు తెలుసుకోకుండా, మమ్మల్ని సంప్రదించకుండా, ఏమీ తెలియకుండానే మేము మారుస్తున్నట్టు గ్రూపులలో సాయంత్రం పెట్టడం ఎంత దుర్మార్గం చర్యో పార్టీ అధిష్టానం, రాష్ట్ర అధ్యక్షులు, సంఘటన మంత్రి, జోనల్ ఇన్ఛార్జి ఎవరు కూడా అధ్యక్షుడు చేస్తున్న తప్పులను ఆలోచించి ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ మార్కాపురం జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గత పాలకుల అధ్యక్షుల టైంలో భారతీయ జనతా పార్టీ ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఒక పేరు. కానీ ఈరోజు కొత్త అధ్యక్షుడు షగ్గం శ్రీనివాసరావు పదవి బాధ్యతలు చేపట్టిన నుంచి ఆయన కార్యవర్గం అంతా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో పార్టీని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్నది. ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు అందిస్తున్న పీఎం రహత్ పోస్టర్ ని లాంఛనంగా ఆవిష్కరించారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎం రాంప్రసాద్ రెడ్డి స్థానిక జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, డిటిసిఓ సుశీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చెల్లని రూపాయి
అతని మాట ఎవరూ నమ్మే పరిస్థితి లేరు కాబట్టి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ఇవే ఈవీఎంల ద్వారా పదవిని అనుభవించి ఇప్పుడు మేము తప్పు చేశామనడం, ఈవీఎంలో మోసం ఉందనడం అవివేకం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ హయాంలో రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యవస్థలను వాడినట్లు మరొకరు వాడలేరు. వ్యవస్థలను భ్రష్టు పట్టించారు, కొన్నిటిని నిర్వీర్యం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు, సంక్షేమాలు చేపట్టాం. కూటమి పాలనలో ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు, మంచి పాలన సాగుతుందన్నారు. వేదికపైన ఉన్న పెద్దలు, సోదరులు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి, అలాగే సంతనూతలపాడు శాసనసభ్యులు సోదరులు విజయ్ కుమార్ గారికి, శివరాం ప్రసాద్ గారికి, డిటిసి మేడం గారికి, అలాగే ఇక్కడ విచ్చేసి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం మనందరికీ తెలుసు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రమాద బీమా, ఏదైతే ప్రమాదం సంభవించినప్పుడు ఎవరైతే క్షతగాత్రులు ఉంటారో వారికి 7 రోజుల లోపల తక్షణ సహాయనార్థం పరిహారం ఏదైతే ఉందో దాన్ని భారతదేశ వ్యాప్తంగా 1.5 లక్షలుగా చేసి 7 రోజుల్లో ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అవుతామో ఆ 7 రోజుల లోపల వారికి నగదు బదిలీ చేసే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల లక్షలాది మంది ఎవరైతే యాక్సిడెంట్ జరిగిన ఆ గోల్డెన్ టైం, ఏదైతే గోల్డెన్ అవర్స్ అంటామో ఆ టైంలో చాలామంది మెరుగైన చికిత్స లేక 50% ఎప్పుడైతే యాక్సిడెంట్ జరుగుతుందో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంది. అలాంటప్పుడు ఇలాంటి మంచి పథకాలు తీసుకొని రావడం వల్ల చాలా కింద కుటుంబాలు, ఎవరైతే ఆర్థికంగా మెరుగులేని కుటుంబాలకు మంచి జరుగుతుంది. ఈ పథకం తీసుకొని రావడంతో యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం ద్వారా ఇంకా రాబోయే కాలంలో అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ముఖ్యంగా నేను ముందే చెప్పినట్టు ప్రమాదం జరిగినప్పుడు ఎప్పుడైతే ఆ ప్రమాదం జరిగిన ఆ క్షణాల్లో ఎవరికైతే మెరుగైన వైద్యం అందుతుందో ఆ గోల్డెన్ అవర్ అంటాము. ఆ గోల్డెన్ అవర్లో ఎప్పుడైతే అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మనం తీసుకొని పోయి చికిత్స అందిస్తామో దానివల్ల 50% వాళ్ళ యొక్క లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. ఆ గోల్డెన్ అవర్ దాటిన తర్వాత చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే గతంలో కూడా ఎవరైతే ప్రమాదం జరిగినప్పుడు అక్కడ చూసి అంబులెన్స్కి ఫోన్ చేస్తారో లేకపోతే వాళ్ళను హాస్పిటల్లో త్వరగా తీసుకొని పోయి అడ్మిట్ చేస్తారో వాళ్ళల్లో కూడా కొంత అపోహ ఉండేది. ఏమంటే మనం ఇక్కడ వాళ్ళని తీసుకొని పోయి అడ్మిట్ చేసినా లేకపోతే 108 ఫోన్ చేసినా 114 చేసినా కూడా రేపు ఆ కేసులో మనం ఇంక్లూడ్ చేస్తారేమో, రేపు మనం కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందేమో ఒక అపోహ ఉండేది. దానికోసం అలాంటి ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా వాళ్ళని ఇంకా ఇప్పుడున్న చట్టాల ద్వారా ఇంకా 10 మందికి తెలిసే విధంగా వాళ్ళకు ఈ యొక్క నాగరిక ప్రపంచంలో వాళ్ళకు గుర్తింపు వచ్చే విధంగా 25,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పి ప్రభుత్వం తీసుకోవడం ఇది కూడా చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే చాలా గ్రామ సీమల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాకెందుకులే అని చెప్పి చాలామంది కడచోని పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ స్కీమ్ తీసుకొని రావడం వల్ల అలాంటి వాళ్ళు తప్పకుండా యాక్సిడెంట్ జరిగిన స్పాట్ నుంచి వాళ్ళను అంబులెన్స్లో ఎక్కివ్వడము లేకపోతే హాస్పిటల్ రష్ చేసి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మంచి పథకం అని చెప్పి అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు భారతదేశ వ్యాప్తంగా ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి మెరుగైన స్కీములు భారతదేశ ప్రభుత్వం వల్ల రాష్ట్రాలు అవలంబించడం వల్ల వాళ్లకు మంచి ఉద్దేశం కూడా ఉంది. కాబట్టి ఈ పథకాలంతా స్వాగతిస్తున్నామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు పిఎం రహత్ అనే స్కీమ్ను మీ అందరి ముందర 2026ను లాంఛనంగా ఒంగోలులో ప్రారంభించడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చల్లని రూపాయల్ని మేము కూడా అదే ప్రాంతం నుంచి మేమందరం శాసనసభ్యులమే, ఆ పక్కల నియోజకవర్గం అన్నది 2019లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే ఈవీఎంల ద్వారా గెలిచి ముఖ్యమంత్రి అయినాడు. 5 సంవత్సరాలు పదవి అనిపించినారు.
ఆ 5 సంవత్సరాల్లో లేనిది ఇప్పుడు మేము 2024లో గెలిచినప్పుడు ఈవీఎం లేదో తప్పు చేసినా అంటే ఎవరు నమ్మరు. ఇంకా పోలీసుల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను వాడినట్టు ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి వాడినాడు. ఆ రోజు ఆయన కనుసరణలోనే జ్యుడిషియరీ నడిచింది, పోలీస్ వ్యవస్థ నడిచింది, రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. అన్ని రంగాలు అందరి మంత్రిత్వ శాఖలు ఆయన కింద పనిచేసినట్టుగా ఆయన ఈరోజు పదవి కోల్పోయిన తర్వాత మా మీద మాట్లాడడం మంచిది కాదు. ముఖ్యంగా ఈ 20 నెలల్లో ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయం చేయడం జరిగింది. ముఖ్యంగా రైతుల విషయంలో ఏ రోజు న్యాయం చేయలేదు. విజయవాడ వచ్చి వరదలు వచ్చి కొట్టుకొని పోతే ప్యాంటు మడిచి ఎగ్గట్టి పైకి 1 గంట సేపు నీళ్ళలో దిగిన పాపాను పోలేదు. ఈరోజు ఇక్కడే గుంటూరు జిల్లాలో మిర్చి రైతులకు నష్టం వస్తా అంటే ₹1 చెల్లించలేదు ఆ రోజు. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ బాధను తట్టుకోలేక చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు ₹5 సబ్సిడీ ఏదైతే గవర్నమెంట్ పోషన్ అయిందో ఇచ్చాము. సుమారుగా నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ 9 లక్షల టన్నులకు ఇచ్చాము. ఇక్కడ గుంటూరులో మిర్చి రైతులను ఆదుకున్నాం. ఏ సెక్టర్లో ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం స్పందిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దండయాత్రలు పోతా ఉన్నారు. ఆ రోజు మిర్చి గోడౌన్ల కాడికి పోతే మిర్చి మూటలు ఎత్తుకొని వెళ్ళిపోయినారు. మనము భారతదేశంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాము. అలాంటి దేశంలో మామిడి పంటను ఎత్తుకొచ్చి రోడ్లపైన వేసుకొని ట్రాక్టర్లతో తొక్కించుకొని పోయిన చరిత్ర అది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు వినేవాళ్ళు లేరు. ముఖ్యంగా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. 3 ఎలక్షన్లు ఉంటాయి. పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. ఎవరు నిజాయితీ పరులో ఎవరు తప్పులో తెలియదు. ఎక్కడా లేదండి. ఇప్పుడు ఒక్కటే ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఒక పక్కల సంక్షేమం అభివృద్ధే కాకుండా సగటు మానవుడు ప్రశాంతంగా బతుకుతాను ఉంటాం. దానిలో ప్రెస్ వాళ్ళ గురించి విలేకరుల దగ్గర నుంచి ఒక పెద్ద కార్పొరేట్ సంస్థను నడిపించే యాజమానుల వరకు కూడా ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మేము మా ఇళ్లలో కూర్చొని మా మేము బతుకుతామని అన్నిటికంటే మంచి ఒక పాజిటివ్ వైపు అనేది ప్రజల్లో ఉంది. అది చెడగొట్టుకునే పరిస్థితులు ప్రజలు అయితే లేరు కాబట్టి తప్పకుండా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బాధ ఒకటే అండి, ఎక్కడ గోదావరి ఎక్కడ కృష్ణానది ఉంది. ఈరోజు గోదావరి జలాలు త్వరలోనే రాయలసీమకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మీ పక్కలే ఉన్న వెలుగొండ ఏదైతే ఇప్పుడు ఉందో అది త్వరలోనే మీ పక్కలో ఉన్న 4-5 నియోజకవర్గాలకు త్వరలో సుమారు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పనిలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రతి ఒక్క ఏరియాలో ఏదో ఒక డెవలప్మెంట్ జరుగుతుంది. ఇదే హైవేకి ఎన్ని ఫ్యాక్టరీలు వచ్చాయి చూడండి. ఆ రోజు ఈ రాష్ట్రంలో వచ్చిన పారిశ్రామికవేత్తలు అనుకోండి, పెట్టుబడిదారులంతా రాష్ట్రాన్ని వేసి పరిగెత్తే పరిస్థితి నుంచి ఈరోజు క్యూ లైన్ కట్టి అమరావతి చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందంటే అది కేవలం బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారే. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి అని పగట్టారు. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మార్కాపురం జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మార్కాపురం జిల్లా కేంద్రంలో 2 పరీక్షా కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలతో పాటు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన 5వ తరగతి మరియు 6, 7, 8 తరగతులలో మిగిలిన ఖాళీలకు జరిగిన ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 521 మందికి గాను 470 మంది హాజరైనట్లు మార్కాపురం జిల్లా సమన్వయకర్త గంటా మోహన్ రెడ్డి తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బేస్తవారిపేట గ్రామ పంచాయతీ కార్యాలయం నందు ప్రత్యేక అధికారి అధ్యక్షతన ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమంకి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీఓ మాట్లాడుతూ 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామాభివృద్ధి, ప్రజాస్వామ్యం బలోపేతం, ప్రజల సంక్షేమం కోసం పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో ముఖ్యమైనదని, గ్రామాల అభివృద్ధిలో దేశం అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.